వరంగల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో రసాభాస నడిచింది. మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా ప్రారంభమైన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య గందరగోళ వాతావరణం నెలకొంది. గ్రేటర్ నగరంలోని ప్రతి రేషన్ షాపు వద్ద కాంగ్రెస్ నాయకులు ఫోటోలు, ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. దీంతో అటు బీజేపీ జిల్లా నాయకుల నుండి అభ్యంతరం తెలిపారు. దీంతో మంత్రి కొండ సురేఖ హాజరైన సమయంలో రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. బీజేపీ శ్రేణుల కోరిక మేరకు రేషన్ షాపు వద్ద నరేంద్ర మోదీ ఫ్లెక్సీను ఏర్పాటు చేయడంతో సమస్య సద్దుమణిగింది. కిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దానికి వాళ్ళంత డప్పు కొట్టుకోడు సమంజసం కాదు. ఇది ప్రజలకు తెలవాలి అనే ఉద్దేశం తప్ప ఎవరికి బియ్యం ఆపాలనే ఉద్దేశం ఎక్కడా రాష్ట్రంలో బీజేపీ పార్టీ చేయట్లేదు. ఇక్కడ కూడా మేము వచ్చి ఇక్కడ వీళ్ళు ఇవ్వాలి. ఇదే ఫస్ట్ టైం వరంగల్ కాన్స్టిట్యున్సీలో ఓపెనింగ్ ఉన్నదనంటే మోడీ గారి ఫోటో పెట్టి ఇక్కడికి వచ్చిన మహిళలకు ఈ 5 కిలోలు నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తాయి, 1 కిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వస్తానమ్మా అని చెప్పడానికి వచ్చిందే తప్ప దాన్ని వాళ్ళు ఇక్కడి కార్యకర్తలు ఓవర్గా చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్స్ట్రాగా ఏదో పార్టీ డౌన్ అని అన్నా మేము ఎవరం కూడా దానికి స్పందించడం లేదు. ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది కనుక మీ ద్వారా ఇప్పటికైనా ప్రజలకు 5 కిలోలు మోడీ గారు ఇస్తున్నాడు, కిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నాడు. ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో దేనికి ఇవ్వటం లేదు. కానీ 5 కిలోలు మేము సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం మోడీ గారు ఇస్తున్నాడు కనుక. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్.